ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ యొక్క 2025 సంవత్సరము 11 మాసాలు ఆయన కృపలో మనల్ని మన కుటుంబాలని భద్రపరిచాడు. మరి ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆయన కృప, కాపుదల, భద్రత మనకి తోడై ఉండును గాక. ఆమేన్. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు తండ్రి దాటి వెళ్ళిపోయాయ్యా. అదే ఈ యొక్క క్రిస్మస్ అనేది ఏదో ఆచారంగా, ఏదో సాంప్రదాయంగా, అయ్యా కొత్త బట్టలు, పిండి వంటలు ఇది మాత్రమే కాదయ్యా. అయ్యా, మా యొక్క గృహ అలంకరణ ఇది మాత్రం కాదయ్యా తండ్రి. మా హృదయాలను అలంకరించుకునేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. ఈ భూలోకానికి తండ్రి 2000 సంవత్సరాల క్రితము మీరు ఎందు నిమిత్తమైతే తండ్రి ప్రభా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారో తండ్రి ప్రభా, అయ్యా మీ యొక్క చిత్తము తండ్రి మీరు నెరవేర్చి ఏ రీతిగా తండ్రి ఎదుగు ఆరోహణమై మా కొరకు స్థలములు అయ్యా సిద్ధపరిచి వెళ్ళనై ఉన్నారో తండ్రి ప్రభా. అయ్యా తండ్రి తండ్రి మేము కూడా అదే రీతిగా నాయన తండ్రి ప్రభా నీ యొక్క అడుగులలో అడుగు వేసుకుంటూ తండ్రి మీరు చూపించినటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి మేము కలిగి ఉండి తండ్రి ప్రభా, అయ్యా మీరు యొక్క మధ్య ఆకాశంలోనికి వచ్చేటువంటి సమయంలో తండ్రి కడబూరం మ్రోగగానే తండ్రి ప్రభా నిన్ను చేరుకున్నటువంటి భాగ్యాన్ని, ధన్యతను తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన్ని తండ్రి ప్రభా ఏ మాటల ద్వారా తండ్రి మీరు మమ్మల్ని బలపరచనయ్యన్నారో, ఆదరించనయ్యన్నారో తండ్రి ప్రభా, అయ్యా జీవము కలిగినటువంటి మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమున పేరటం అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అని అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే ఇంటి అలంకరణ కాదు, క్రిస్మస్ అంటే ఏదో ఆచారముగా చేసుకునేది కాదు, క్రిస్మస్ అంటే ఏదో సంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి ఒక పండగ అయితే కనుక కాదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడము, క్రీస్తుని ఆరాధించడం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు మరి గొల్లలు, తర్వాత దేవదూతలు, ఆ తర్వాత జ్ఞానులు ఇలాగూ ఆయననైతే కనుక శ్లాఘించారు, ఆయన స్తుతించారు, ఆయన నామాన్ని మహింపరిచారు, ఘనపరిచారు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో మనం చూస్తాము, సొమయోను అనేటువంటి ఒక దైవజనుడు ఎన్నో సంవత్సరాల నుండి ఆయన రాక కొరకు, ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో అన్నా అనేటువంటి ప్రవక్తిని, ఆషే గోత్రికురాలు, ఆమె కూడాను మరి భర్తని కోల్పోయి 80 సంవత్సరాలు విధవరాలిగా ఉపవాస దీక్ష చేస్తూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. వారు కూడా ఎప్పుడైతే 8వ దినాన ఆ యొక్క దేవాలయంలోనికి యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు తీసుకుని వచ్చారో ఆ దినమున వారి యొక్క జన్మ ధన్యమైనట్లుగా అయితే కనుక వారు భావించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు గొల్లలు స్తుతించారు, అదే రీతిగా దేవదూతలు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు, అదే రీతిగా దైవజనుడు సొమయోను స్తుతించాడు.
ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న ప్రవక్తిని కూడా ఎంతగానో సంతోషించింది. ఎందుకొరకు అని అంటే కనుక వారి నిరీక్షణ వ్యర్థం కాలేదు. వారి యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను విడుదల కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉన్నారు. వారి యొక్క నిరీక్షణకి జవాబుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు అయితే కనుక ధ్యాన భాగంగా చూసుకుందాం. హల్లెలూయా. నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడైన జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడెను, ఆరోహుండై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. ఇక్కడ ఒకే ఒక వర్స్లో అయితే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక దగ్గర నుండి ఆయన మరణము, ఆయన ఆరోహణమయ్యేంత వరకు కూడాను ఒకే ఒక వర్స్లో అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నదని తెలియజేస్తున్నాడు. అంటే ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ లేవు, ఇందులో ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ లేవు. ఎందుకంటే అబ్జెక్షన్స్ చెప్పడానికి ఏదైనా అది అబద్ధమైతే అబ్జెక్షన్ అని చెప్పడానికి ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆక్షేపణ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే అన్నీ కూడాను ప్రణాళికాబద్ధముగానే ఆయన జననం అయితే గనక జరిగింది. హల్లెలూయా. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తిమోతికి రాసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి నిరాక్షేపముగా దైవభక్తిని గురించి మర్మము గొప్పదై ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క మర్మాన్ని గురించి అయితే గనక ఆయన తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు ఈ భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన మహిమ కలిగినటువంటి పట్టణంలో మరి దూతలతోటి కొనియాడబడుతూ 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ కోటానుకోట్ల దూతలతోనూ మానక రేయింబవళ్ళు కూడాను పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నారు. కానీ అటువంటి పరిశుద్ధ పట్టణంలో ఉండేటువంటి దేవుడు పాపాత్ములు నివాసం చేయుచున్నటువంటి ఈ భూలోకానికి రావలసినటువంటి అవసరత ఏమున్నది? హల్లెలూయా. ఎందుకొరకు ఆయన ఈ భూలోకానికి రావలసి వచ్చింది అని అంటే కనుక ఆదాము మొదలుకొని ప్రతి ఒక్క మానవుడు కూడాను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగించుచు దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతున్నటువంటి వారిగా ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి పొట్టేళ్లను, తర్వాత గువ్వలను, ఇలాగూ వారి స్థాయికి తగిన కొలది కూడాను బలులు అర్పిస్తూ ఏటేటా మరల పాపములు చేస్తున్నారు. హల్లెలూయా. వారి యొక్క పాపములు కడుగబడేటువంటి స్థితిలో లేదు. ఈ సంవత్సరము మరి వారి పాపముల నిమిత్తమై ఒక కోడెను మరి ఒక ఎడ్లను బలిగా సమర్పించారు. ఈ సంవత్సరం అయిపోయింది. మరలా వచ్చే సంవత్సరం ఏదో ఒక పొరపాటు చేస్తున్నారు, మరలా అప్పగిస్తున్నారు. ఇలా ఎన్ని జంతువులు బలి కావాలి? ఇలా సంవత్సరం ఎన్ని బలులు అర్పించాల్సి ఉంటుంది? అయితే దేవాది దేవుడు ఎన్ని మార్లు వారిని హెచ్చరిక చేసినప్పటికీ, ప్రవక్తల్ని పంపించినప్పటికీ, మరి శత్రురాజుల్ని వారి మీదకి పంపించినప్పటికీ, ఎంతగా ఆయన వారి మీద వ్యతిరేకమైనటువంటి రాజుల్ని పంపించినప్పటికీ కూడాను వారు మారు మనసు పొందనాలన్నటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే దేవుడు
మరి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు కూడా చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు దేవుడు మనుషులతోటి మాట్లాడడం మానేశాడు. మాట్లాడేసినప్పుడు ఏమంటారండి, దేవుని ప్రవక్తలు ఏ ఒక్కరు కూడాను ఆనాటి కాలంలో ఏంటంటే రాజుల యొద్ద కానీ ఎవరైనా ఒక దేవుని వాక్కు తీసుకుని రావాలంటే కనుక ప్రవక్తలే వచ్చి మాట్లాడేవాళ్ళు, ప్రవక్తలే వచ్చి తెలియజేసేవాళ్ళు. డైరెక్ట్గా దేవుడైతే కనుక రాలేదు, డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడలేదు. కానీ ఆ ప్రవక్తల ద్వారానే అయితే కనుక వీరు తెలుసుకునేవారు. కానీ సైలెంట్ ఇయర్స్గా అయితే కనుక అయిపోయింది ఈ యొక్క 400 ఇయర్స్ కూడా. ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక సైలెంట్ ఇయర్స్లో ఆయనైతే ఒకటే అనుకున్నాడు. ఒక చిన్నపిల్లలు వారికి వచ్చిరని వంట చేయడానికి మరి కిచెన్లోనికి వెళ్ళినప్పుడు వారు ఎంతగానో పాటలు పడుతున్నటువంటి తరుణంలో తల్లి వెళ్తుంది. తల్లి వెళ్ళి అమ్మ అలా కాదు ఇలా చేయాలని చెప్పేసి ఇంకా ఆ కుమార్తెని పక్కన పెట్టేసి తల్లి చేస్తూ ఉంటుంది. అదే రీతిగా మన తండ్రి అయినటువంటి దేవుడికి కూడాను మనం ఒక చిన్న బాలురంగానే మనం కనిపిస్తున్నాం. పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఆ యొక్క పాపము అనేది ఎలాంటిది అని అంటే కనుక ఒక బురద లాంటిది. ఆ బురదని సరి చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి ఎంతగానో తిప్పలు పడుతూ ఉన్నారు. కానీ ఆ బురద అయితే కనుక పోవడం లేదు. వాటిని ఏ రీతిగా సరిచేయాలనే విషయం అర్థం కావట్లేదు మానవుడికి. తిప్పలు పడుతున్నటువంటి మానవుడిని చూసినటువంటి దేవుడు ఎంతగానో చలించిపోయాడండి. హల్లెలూయా. మన చిన్న బిడ్డలే ఏదైనా వాళ్ళ బట్టలకి మురికి చేసుకుని వస్తే వాళ్ళే వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటే మరి ఆ యొక్క మురికి పోదు. తల్లి చూస్తుంటుంది. ఆఖరికి ఏం చేస్తుంది? తల్లే డైరెక్ట్గా వచ్చి అలా కాదు నాన్న నువ్వు పక్కనుండి అని చెప్పేసి తల్లే ఆ యొక్క బట్టలను తీసుకుని చక్కగా అన్నమాట శుభ్రం చేస్తుంది. అదే రీతిగా పరమ తండ్రి కూడాను మానవులు పడుతున్నటువంటి తిప్పల్ని చూసినటువంటి దేవుడు ఎంతగానో కనికరం చూపించాడు. కాబట్టి ఆయన యొక్క ఏకైక కుమారుడిని ఈ భూలోకానికి ఆయన నరావతారిగా అయితే కనుక పంపించాడు. ఆయన ఒక కన్య మరియ గర్భమున ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం అంటున్నారు. అంత గొప్ప దేవుడు ఆయన సృష్టిలో సృష్టింపబడినటువంటి ఒక చిన్న మరి కన్య మరియ గర్భమున జన్మించాలంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఎంతలా తగ్గించుకున్నాడు అని అంటే కనుక ఆయన మహిమని విడిచిపెట్టేశాడు. పరలోకములో ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టేసి నీ కొరకు నా కొరకు కూడాను ఆయన నరావతారిగా పరిశుద్ధాత్మ కమ్ముకొనుట ద్వారా కన్య మరియ గర్భమున శిశువుగా జన్మించాడు. హల్లెలూయా. ఒక వెహికల్ పాడైపోయింది అనుకోండి, ఆ వెహికల్ ఎవరైతే డిజైనింగ్ చేస్తారో ఆ వ్యక్తికి తెలుస్తుంది ఏ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం సరిచేయాలనేటువంటి విషయం తెలుస్తుంది. సామాన్యులకి తెలుస్తుందా? పోనీ కారు కొనుక్కుని డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. అదే రీతిగా పాపం చేసినటువంటి మానవుడు ఆ యొక్క పాపపు మురికిని వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. అటువంటి సమయంలో ఆయన స్వరూపంలో ఆయన జీవవాయువు ఊది తయారు చేసుకున్నటువంటి మానవుడిలో ఉన్నటువంటి పాపమును తీసివేయ నిమిత్తమే ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి
ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఒక 6 విషయాలు అయితే కనుక ఆయన ఏ రీతిగా జన్మించాడు అనేటువంటి విషయం దగ్గర నుండి ఆయన ఏ రీతిగా సిలువలో మరణించి తండ్రి ఎదుకు ఆరోహణం అయ్యాడు అనేటువంటి విషయం వరకు కూడాను 6 అంశాలు అయితే కనుక రాయబడి ఉన్నది. మొట్టమొదటి చూసుకున్నట్లయితే కనుక ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాను. ఆయన ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడంటండి? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అదే రూపము కలిగి అదే రీతిగా ఈ భూలోకానికి వచ్చాడనుకోండి, ఎవరైనా తట్టుకోగలరా? ఎవరైనా కానీ రిసీవ్ చేసుకోగలరా? హైలీ ఇంపాసిబుల్. అందుకొరకే ఆయన ఏ రీతిగా పుట్టాడు అనంటే కనుక మానవ రూపంలో అయితే కనుక జన్మించాడు. సశరీరుడిగా ప్రత్యక్షమాయను. యోహాను సువార్తలో మొదటగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త, హల్లెలూయా, యోహాను సువార్త 1:1 చూసుకున్నట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏమున్నది అంటండి? వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ తర్వాత అదే 1వ అధ్యాయము అపోస్తలుల కార్యము 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నాము అని అంటే కనుక ఆయన మనసుని, ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవడం నిమిత్తమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఎలా వచ్చేసాడండి? సశరీరుడిగా శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక మరి మానవుని యొక్క పాప శాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాల్సి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క శరీరము దున్నబడినటువంటి శరీరముగా మార్చబడాలి. ఆయన అవమానింపబడాలి. ఆయన సిలువకి వేలాడదీయబడాలి. సిలువ మరణం పొందాలి. అందుకొరకే ఆయన సశరీరుడిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. శరీరధారిగా వచ్చినటువంటి వాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన మధ్య నివసించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆయన 100% దేవుడు, 100% మానవుడు పడేటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని కూడాను ఆయన భరించినటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను ఏ రీతిగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి, ఇలాగూ దైవత్వ గుణాలని మనకి ప్రచురము చేసినటువంటి గొప్ప దేవుడు మన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. రెండవది ఏమిటనంటే కనుక ఆత్మ విషయమని నీతిపరుడని తీర్పునందెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. హల్లెలూయా. రోమపత్రికని కనుక మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు తన కుమారుడు తన ప్రభువైన అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయమున ఆయన నీతిపరుడని తీర్పునందును. ఆత్మ విషయమున ఆయన నీతిపరుడని తీర్పునందును. హల్లెలూయా. మరి ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు తన కుమారుడును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు.
ఈయన ఏదో యాదృచ్ఛికంగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడు కాదండి. ఆయన ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. వచ్చి ఏం చేశారంట, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడను. ఆయన దావీదు వంశంలో నుండి మరి ఆయన జన్మించినటువంటి వాడిగా ఉండవచ్చు. దావీదు వంశంలో నుండి దావీదు యొక్క సంతానముగాను ఆయన జన్మించినటువంటి వాడిగా ఉండవచ్చు. కానీ ఆయన దేవుని కుమారుడు అని ఏ రీతిగా తెలియపరచబడింది అనంటే కనుక మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధాత్మ ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడెను. హల్లెలూయా. మరణం అనేది అందరికీ కూడా సంభవిస్తుంది. మరణం అనేది ఇంకా ప్రతి మానవుడిలో ఏంటంటే అది ఇంకా లాస్ట్ డే అన్నమాట. కానీ ఈయన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుగా ఉన్నాడు. అందరిలాగా చాలామంది ఈ లోకంలో మనం చూసాము. మరి ఆ యొక్క సమాధిలో మమ్మల్ని పెట్టండి, మేము మరలా 3వ రోజున తిరిగి లేస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా లేచినటువంటి వాళ్ళు లేరు. కానీ మనము నమ్మినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి రీతిగానే లేఖనముల ప్రకారమే ఆయన ఏ రీతిగా యోనా చేప కడుపులో ఏ రీతిగా మరి 3 దినములు ఉంటాడో అని చెప్పి ఏ రీతిగా తెలియజేశాడో, మరి దేవాలయాన్ని పడగొట్టండి నేను 3 దినముల్లోగా మరలా కడతానని ఏ రీతిగా ఆయన తెలియజేశాడో అదే రీతిగా ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడిగా లేచినటువంటి వాడిగా ఉండి ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాలు చూసుకున్నట్లయితే, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చివాడున ఎండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. పూర్వకాలం నుండి చేస్తున్నటువంటి ప్రతి పాపముల నిమిత్తము కూడా ఆయన ఓరిమి వహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక ఆయన యొక్క నీతిని మన పట్ల కనపరిచే నిమిత్తము. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కరుణాధారముగా ఏ రీతిగా బయలుపరచబడ్డాడు అని అంటే కనుక ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడాను ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు కార్చాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతుడిగా తీర్చివాడున ఎండుటకు ఆయన అలాగ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతిమంతుడిగా ఏ రీతిగా ఉన్నాడు అని అంటే కనుక మన పట్ల ఆయన కనికరం చూపించడం ద్వారా, ఆయన నీతిమంతుడిగా ఏ రీతిగా ఉన్నాడు అని అంటే కనుక ఆయన సిలువలో ఆఖరి రక్తపు పొట్టు వరకు కూడాను నీ కొరకు నా కొరకు కూడాను ఆయన చిందించి మన మీద కరుణ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అందుకొరకే ఆయన ఏమంటాడు అని అంటే కనుక ఆయన నీతిని కనపరుస్తున్నాడు. అదే రీతిగా ఆయన పట్ల ఎవరైతే గనక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటారో వారిని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దుతానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 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 మూడో విషయం ఏంటంటే దేవదూతలకు కూడా కనిపించాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు మరి గొర్రెల కాపరులు ఆ యొక్క రాత్రికాల సమయంలో మందల్ని కాచుకుంటూ పొలములో ఉన్నటువంటి సందర్భంలో దేవదూతలు అయితే కనుక వారి వద్దకి వచ్చాయి. ఇక్కడ మనం చూద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. మరి ఆ యొక్క గొర్రెల కాపరులతోటి
ఆ యొక్క దేవదూతలు అయితే కనుక మాట్లాడుతున్నాయి. ఏమిటి అని అంటే కనుక, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థం. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మరి దేవుణ్ణి చూచినటువంటి వారు ఎవరు అనంటే కనుక ఏ విధమైనటువంటి విద్య లేనటువంటి పామరులు, గొర్రెల కాపరులండి. హల్లెలూయా. ఈ ఈ యొక్క లోకంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా ఒక విఐపిని మనం కలవాలి అని అంటే కనుక వారు యోగ్యులై ఉండాలి, లేదంటే కనుక వాళ్ళకి రికమెండేషన్ చేసేవాళ్ళు ఉండాలి, లేదా వారు ఆ స్థాయికి హెచ్చైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారుగా ఉండాలి. కానీ మరి నీవు నేను నమ్మినటువంటి మన యేసయ్యని పూజించడానికి, ఆయన్ని స్తోత్రం చేయడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి మనకి ఏ విధమైనటువంటి అర్హతలు అవసరం లేదండి. మనకి ఏ విధమైనటువంటి అర్హతలు లేవు. అందుకొరకే మొట్టమొదటిగా దేవదూతలు ఎవరిని దర్శించాయి అనంటే గనక కన్యమరిని దర్శించాయి. ఆ తర్వాత దేవదూతలు ఎవరిని దర్శించాయి అనంటే కనుక రాత్రికాల సమయంలో మరి గొర్రెల్ని కాస్తూ ఉన్నటువంటి పశువుల కాపరులకి మరి దేవదూతలు అయితే కనుక దర్శించారు. దర్శించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మమును గురించి వారైతే కనుక తెలియజేస్తూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు కూడా చెప్తున్నారు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టపడి ఒక తొట్టులో పండుకొని ఉన్నట్టు మీరు చూచేదరని వారితో చెప్పాను. అప్పుడు ఏం చేశారండి? వారు వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి ఆ యొక్క గొర్రెల కాపురులతోటి దేవదూత తెలియజేశాడు. అదే రీతిగా మరి ఆయన ఏ రీతిగా ఎక్కడ ఉంచబడ్డాడు అనేటువంటి ఆనవాళ్ళు కూడా తెలియజేస్తారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు ఆయన్ని కీర్తిస్తూ పాట పాడుతున్నాయి. ఏం పాట అని అంటే కనుక, సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండురు. హల్లెలూయా. ఓన్లీ వన్ వర్షిప్ అండి ఈ భూమి మీద జరిగినటువంటి ఏంజల్స్ అండ్ మరి పీపుల్. హల్లెలూయా. మానవులు దేవదూతలు కలిసి యేసు క్రీస్తుని ఆరాధించిన ఒకే ఒక్క రోజు అండి, శ్రేష్టమైనటువంటి రోజు. ఎప్పుడు అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి దినమండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ధన్యతని, అంత గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క గొర్రెల కాపరులు అయితే కనుక పొందుకున్నారు. విన్నటువంటి వారు సైలెంట్గా ఉండలేదండి. వారు వెళుతూ వారు ఏవైతే విన్నారో, కన్నారో, చూచారో వాటన్నిటినీ కూడా ప్రచురము చేస్తూ వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. అంటే సువార్త ప్రకటిస్తూ వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాలుగో విషయం ఏంటంటే, రక్షకుడని జనములలో ప్రకటించబడను. రక్షకుడు ఆయన వచ్చింది ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. మరి ప్రతి మానవుడు కూడాను ఈ భూమి మీదకి వచ్చేది దేని కొరకనంటే కనుక కొన్ని సంవత్సరాలు సుఖంగా సంతోషంగా బ్రతుకుదామని చెప్పేసి ప్రతి మానవుడి యొక్క ఆశ, ఆలోచన అయి ఉంటుంది. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవచనాల నెరవేర్పు కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడండి. రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు ఎవరికి అవసరమనండి?
రక్షకుడు ఎవరికి అవసరము? భయములో ఉన్నటువంటి వారికి రక్షకుడు అవసరము. లేదా మరి ఏదైనా థ్రెట్స్ ఉంటే గనక వారికి రక్షకుడు అవసరం. చాలామంది నేటి కాలంలో చూస్తున్నాము, మరి ప్రాముఖ్యమైనటువంటి వారి కొరకు కొంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో వారు ఎంతవరకు వారిని సంరక్షించగలరో తెలీదు, సంరక్షించలేరో తెలీదు. కానీ వారి మీద అయితే కనుక పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని అయితే కనుక ఆ యొక్క ప్రముఖులు పెట్టుకునేటువంటి వారిగా ఉంటారు. మరి వారు సంరక్షిస్తారో సంరక్షించరో కొన్ని సందర్భాల్లో మనం చూసాము. ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క భక్షకులుగా మారి మరి ఎవరైతే ప్రముఖులు మరి వారిని కావలిగా ఉంచుకున్నారో వారినే చంపినటువంటి వారుగా కూడా ఉన్నారు. కానీ నీవు నమ్మినటువంటి ఈ యొక్క రక్షకుడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన నిన్ను సంరక్షించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే కనుక చాలామంది నేటి కాలంలో ఏం చేస్తున్నారండి, ఏదైనా అనారోగ్యం కలిగితే కనుక వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ వాడుతున్నారు. మరి కొన్ని రోజులు ఆ మెడిసిన్ వాడిన తర్వాత అది తగ్గట్లేదు అని అంటే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే మరలా వేరే మెడిసిన్ రాసిస్తున్నారు. అయినా కానీ వారికి అయితే కనుక అప్పటి వరకు వారికి ఉపశమనం కలుగుతుంది, కానీ తర్వాత అయితే కనుక అది క్యూర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకొరకు ఈ మధ్య మరి మరలా పూర్వకాల పద్ధతులు మరలా తిరిగి వచ్చాయని చెప్పవచ్చు. మరి అలోపతిని పక్కన పెట్టేసి ఆయుర్వేదము, హోమియోపతి అని చెప్పేసి వెళుతున్నారు. ఎందుకొరకు అని అంటే కనుక ఆ యొక్క హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అవి ఏంటంటే లోపల ఉన్నటువంటి రూట్స్తో సహా ఆ యొక్క వ్యాధిని అయితే కనుక నయం చేస్తాయి. ఆలస్యంగా అయినా సరే ఆ యొక్క రూట్స్ నుండి కూడాను వారిలో ఉన్నటువంటి ఆ యొక్క రోగాన్ని అయితే కనుక తీసివేస్తాయి. హల్లెలూయా. అదే రీతిగా మరి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ఎక్కడ బలహీనుడైపోతున్నాడు అని అంటే కనుక పాపానికి బలహీనుడైపోతున్నాడు. పాపపు సంఖ్యలతోటి కట్టబడి ఉన్నాడు. వాటిని మరి తెంచుకోవాలని, వాటి నుండి విడిపించబడాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా విఫలమైపోతూనే ఉన్నది. నన్ను ఎవరైనా రక్షిస్తారా, నన్ను ఎవరైనా సంరక్షిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. అటువంటి సమయంలో దేవాది దేవుడు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడని జనములలో ప్రకటింపబడను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46-47 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెడుచున్నాము. అనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దేవుడు ఎవరి కొరకు వచ్చాడండి? ఆయన యూదుల కొరకు వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ వారేం చేశారంటే త్రోసివేసినటువంటి వారిగా ఉన్నారు. ఆయన్ని సిలువకి అప్పగించినటువంటి వారిగా ఉన్నారు. అప్పుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబా మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క యూదులంతా కూడాను మరి మత్సరంతో నుండుకుని పైన వచనం చూసుకున్నట్లయితే దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారు, పౌలు, బర్నబా ఆయన ప్రజలైనటువంటి వారికి. కానీ వాళ్ళు తృణీకరిస్తున్నటువంటి సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమేనండి. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక లేకుండా ఏ ఒక్కటి కూడా జరగదు. అన్ని జనులకు రక్షణ ఎక్కడి నుండి వస్తుందండి? అందుకొరకే వారి యొక్క మనోనేత్రాలకి గుడితనాన్ని అయితే దేవుడు కలగజేశాడు. వారు తృణీకరించారు కాబట్టి మన యొద్దకు ఆ యొక్క సత్య సువార్త ప్రకటించబడింది.
మనము రక్షింపబడినటువంటి వారిగా ఉన్నాము. జక్కయ్యని గురించి దేవుడేం మాట్లాడతాడండి? ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడా ఎవరమండి? అబ్రహాము కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి పేతురు కూడాను అన్యజనుడైనటువంటి, హల్లెలూయా, హల్లెలూయా, పేతురు కూడాను మరి అన్యజనుడైనటువంటి కొర్నేలి యొద్దకు వచ్చి సువార్త ప్రకటించాడు దేవుని చిత్త ప్రకారముగా. మరి ఆ యొక్క సువార్త విన్నటువంటి ఆ యొక్క కుటుంబం అందరూ కూడాను సంరక్షించబడినటువంటి వారిగా ఉన్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు, రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే లోకమందు నమ్మబడెను, యేసే నిజమైనటువంటి దేవుడని నమ్మినటువంటి వారిగా ఉన్నారు. మరి అదే అపోస్తలుల కార్యములు ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 41వ వచనం చూసుకున్నట్లయితే గనక, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోని మేడగది మీద వేచి ఉండమని చెప్పి దేవుడు తెలియజేసినప్పుడు ఆ యొక్క మేడగదిలో వారు వేచి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి కొరకు ఆదరణకర్తను పంపించాడు. పరిశుద్ధాత్మను వారు ఎప్పుడైతే పొందుకున్నారో పిరికివారిగా ఉన్నారు, భయస్థులుగా ఉన్నటువంటి వారు గంభీరముగా వారి స్వరములైతే దేవుణ్ణి ప్రకటించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పేతురు ప్రకటిస్తూ ఉన్నాడో మొట్టమొదటగా 3,000 మంది యేసే నిజమైనటువంటి దేవుడని వారు అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 5,000 మంది పురుషులు. హల్లెలూయా. మొట్టమొదటగా 3,000 మంది పేతురు ప్రకటించినప్పుడు యేసే నిజమైనటువంటి దేవుడని నమ్మినటువంటి వారిగా ఉన్నారు, రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 3వ అధ్యాయంలో మరి అక్కడ 5,000 మంది పురుషులు యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడని వారు నమ్మినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఆరో విషయం ఏంటనంటే కనుక ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరోహణమైనటువంటి వాడిగా ఉన్నాడు. అదే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిన. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యు నిమిత్తము ఆయన 3వ దినమున పునరుద్ధాన శక్తితోటి బలముతోటి ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడు. 50 దినములు అనేకులకు కనిపిస్తూ ఆయన సంచారం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. 50వ దినాన ఆయన తండ్రి యొద్దకు ఆరోహణం అవుతూ ఆయన శిష్యులైనటువంటి వాళ్ళకి ఆయన తెలియజేశాడు, మీరు ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని మీరు విడిచి వెళ్ళొద్దు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని దేవుడు తెలియజేసినప్పుడు, అదే రీతిగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 10వ దినాన పెంతెకొస్తు పండుగ దినాన వారందరి మీద మరి అగ్ని నాలుకలుగా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్ని భాషలలో వారు మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో నుండి మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చినది మొదలు ఆయన తిరిగి ఆరోహణమయ్యేంత వరకు కూడాను సమస్తము కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా అయితే కనుక మనకైతే కనుక తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. సశరీరుడిగా ప్రత్యక్షమైనటువంటి వాడిగా ఉన్నాడు. పూర్వకాలం ముందు మరి ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ వచ్చి వెళుతూ ఉండేవాడు. కానీ ఈ యొక్క నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన సశరీరుడిగా ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. జనులందరూ కూడా చూశారు. రెండవది, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్చబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నీతిపరుడిగా తీర్చబడ్డాడు. ఏ రీతిగానంటే కనుక నీ కొరకు నా కొరకు కూడాను ఆయన రక్తము చిందించి మన మీద కరుణ చూపించడం ద్వారా మనల్ని కూడా నీతిమంతులు చేయు నిమిత్తమే ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవది, దేవదూతలకు కనబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలకి కనబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపరుల యొద్దకి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని దేవదూత తెలియజేసింది. అంత మాత్రమే కాదు, అక్కడ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు ఆయనని గూర్చి స్తుతులు చెల్లిస్తూ ఆయన పాటలు పాడారు. హల్లెలూయా. నాలుగో విషయము, రక్షకుడని జనములలో ప్రకటించబడెను. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ కూడాను యేసే నిజమైనటువంటి దేవుడని ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మరి ఆయన ప్రాణ త్యాగాన్ని చేశారో నీ కొరకు నా కొరకు కూడాను, అదే రీతిగా వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క ప్రాణాలని కూడాను త్యజించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఐదవది, లోకమందు నమ్మబడెను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగిస్తున్నాడో ఒకే ఒక్క దినమున 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది యేసే నిజమైనటువంటి దేవుడని నమ్మి బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆరవ విషయము, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఆయన ఆరోహణమయ్యాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక నీ కొరకు నా కొరకు ఆయన స్థలము సిద్ధపరచనై ఉన్నాడు. అందుకొరకే ఆయన వెళ్ళాడు. మరలా ఆయన తిరిగి రానై ఉన్నాడు రెండవసారి. ఆయన ర్యాప్చర్లో నీవు నేను కూడా ఎత్తబడి మరి ఆయనతో కూడా 7 ఏండ్లు విందులో మనము కూడా ఉండాలి అని అంటే కనుక ఆయన ఈ భూమి మీదకి ఏ ఉద్దేశంతోటి, ఏ ఆలోచనతోటి, ఏ ప్రణాళిక నిమిత్తము ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రాణ త్యాగాన్ని చేసి వెళ్ళారో, ఆయన ఈ భూమి మీద జన్మించాడని మనం క్రిస్మస్ జరుపుకుని ఆనందించడం కాదు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆనాడు జ్ఞానులు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, మరి దేవదూతలు కూడా ఆరాధించినాయి. నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటో తెలుసండి? ఆయనకి ఇష్టముగా నువ్వు జీవిస్తూ, ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రతి ఒక ఆలోచనల్ని, తలంపుల్ని, నీ యొక్క ప్రవర్తనని మానివేసి ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి హృదయముగా నీ హృదయముని ఆయన నీలో నిలిచేటువంటి రీతిగా పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటావో అప్పుడు ఆయన నీలో నివాసం చేసేటువంటి వాడిగా ఉంటాడు. అప్పుడు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కాదండి క్రిస్మస్, ప్రతి దినము కూడా నీ జీవితంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. హల్లెలూయా.
ఏక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్య మరియ గర్భమున ఆయన మహిమనంతా కూడా వదులుకొని ఆయన నరావతారిగా జన్మించాడు. ఎందుకొరకనంటే నీవు నేను నరకాగ్ని గుండానికి ఇడవబడకూడదని, ఆయన ఉండేటువంటి పరిశుద్ధ పట్టణములో నీవు నేను కూడాను మరి అర్హులుగా ఎంచబడాలనేటువంటి ఉద్దేశంతో, మరి ఆ ఉద్దేశాన్ని సఫలపరచాలి అనంటే కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన చిత్తానికి అనుగుణమైనటువంటి మరి మార్గాల్లో మనం నడిచేటువంటి వారముగా ఉండాలి. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏక ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా, మీరు ఎందు నిమిత్తము ఈ భూలోకానికి వచ్చారో, ఎందు నిమిత్తం తండ్రి మీరు అందరికీ కూడా కనబరుచుకున్నారో, అయ్యా నీతిమంతుడిగా తీర్చబడ్డారో, రక్షకుడని ప్రకటించబడ్డారో, అదే రీతిగా తండ్రి ప్రభా మీరే నిజమైనటువంటి దేవుడని తండ్రి ప్రభా ఏ రీతిగా ప్రజలు నమ్మారో తండ్రి, ఆరోహణమై ఏ రీతిగా తండ్రి మీ యొక్క తండ్రి ప్రభా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనులైన నిమిత్తం మీరు ఎందు నిమిత్తం వెళ్ళారో సమస్తము కూడా గుర్తిరిగి తండ్రి ప్రభా మీరు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క పాదం ముద్రలలో అడుగులు వేసుకుంటూ తండ్రి ప్రభా మేము కూడా నడుచుకోవడానికి కృప చూపించమని అయ్యా యొక్క ఉదయకాల సమయంలో అయ్యా రక్షణ లేనటువంటి బిడ్డలకి రక్షణ దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో తండ్రి ప్రభా అయ్యా వారి గృహాల్లో మాత్రమే కాదు తండ్రి, సంపూర్ణమైనటువంటి ఆనందము సంతోషము తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారి హృదయాల్లో కూడా అయ్యా నింపబడును గాక. ఆమేన్. ఏసు రక్తమే జయము, శిల రక్తమే జయము, పాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్.